నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, అలాగే శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళిక అభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు శ్రీ లోకనాథం గారు, సిపిఎం సీనియర్ నేత, వీరంతా పాల్గొంటున్నారు. ముందుగా కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు, వార్తలు చూసిన తర్వాత, అలాగే వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. ఎగసిపడ్డ ప్రజాగ్రహం, చంద్రబాబు సర్కార్ బిల్లుల బాదుడు, నయవంచక పాలనపై సర్వత్రా మండిపాటు, పెంచిన కరెంట్ ఛార్జీలను తక్షణం రద్దు చేయాల్సిందే, ఇప్పటికే భారం మోపిన 6,072 కోట్లు, అలాగే జనవరిలో మరో 9,412 కోట్ల భారం వేయబోతున్న చంద్రబాబు ప్రభుత్వం. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు ఏకంగా 15,000 కోట్ల రూపాయల భారం వేస్తున్నారు. అది పరిస్థితి. ఇక దారి పొడవునా బ్రహ్మరథం, వైఎస్ఆర్ జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన అంటూ జగన్ గారు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎక్కడికక్కడ జనం విపరీతంగా రావటం, వాళ్ళ పార్టీ శ్రేణులంతా కథలు రావటం, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. విష్ణు గారు చెప్పండి, నిజంగానే ఈ పరిస్థితి ఏమిటి, దేనికి రిప్రజెంటేషన్ అవుతుందంటారు? జగన్ గారు టూరే కాదు, నిన్న మీ ప్రోగ్రాం చూశాను, మీరు మీ వెనకాల కూడా 100 మంది జనం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమని తెలిసినా కూడా వస్తున్నట్లుగా కనపడుతోంది. ఏమిటి రియాక్షన్ ఏమిటి? అంటే ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ పరిపాలన ప్రజలకి నచ్చలేదు అని చెప్పని నిన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ పోరుబాటు, విద్యుత్ శక్తి ఛార్జీల మీద పోరుబాటు ద్వారా మరొకసారి అర్థమైంది. రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలులో రైతాంగం అంతా కూడా మొట్టమొదటి అంటే ఇష్యూలకు తర్వాత వెళ్దాం. కాదు విష్ణు గారు, ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. కేవలం జగన్ గారికి వస్తున్న రెస్పాన్స్ మీద ఆయన నిన్న కడప జిల్లాలోకి, అనంతపురం జిల్లాలో ఎక్కడికి వెళ్తూ ఉంటే రోడ్ల మీద జనం నిలబడి మరీ ఆపేసిన తీరు, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. అంత వ్యతిరేకత ఉందా జనంలో చంద్రబాబు ప్రభుత్వం మీద అన్నది నాకు ఆసక్తి కలిగించింది. అంటే ఒకటేమో ఫస్ట్ ఒక ఇమేజ్ క్రేజ్ ఉన్నటువంటి లీడర్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి. దీంతో పాటు ప్రభుత్వం మీద కోపం కూడా అభిమానం కింద మారిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఇదంతా కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు బెంగళూరు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ జనాలందరూ చూడాలని చెప్పని, లేకపోతే ఈ పరిపాలన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత అన్ని కూడా వాళ్ళందరికీ కూడా మనసు బాధపడి పరిపాలన నచ్చక ఒక లీడర్ కోసం అక్కడ చాలాసేపు వేచి చూసి ఆయనకి నీరాజనం పట్టినటువంటి పరిస్థితి చూసాం. ఖచ్చితంగా అభిమానము ప్లస్ వ్యతిరేకత రెండు కూడా వెరసి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ తండోపతండాలుగా ప్రజలందరూ కూడా వస్తున్నారు. దీంట్లో వేరే ఆలోచనే లేదు అసలు. ఎందుకంటే ఇప్పుడు మనం ముఖ్యమంత్రి వెళ్ళి రోడ్డు మీద నుంచి నా సెక్యూరిటీ అవసరం లేదని చెప్పినా ఎవడో వెళ్ళి పట్టించుకున్నటువంటి పాపం అనుకోలేదు. మళ్ళీ 5,000 కోట్ల అప్పు, ఏపీ వచ్చే మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరణ నోటిఫై చేసిన రిజర్వ్ బ్యాంక్. ఇప్పటి వరకు చంద్రబాబు పాలనలో బడ్జెట్ పరిధిలోని అప్పులో 74,827 కోట్లకు చేరిందంటండి అప్పు తాజాగా. అసలు అప్పులని గతంలో విమర్శించారు. ఇప్పుడు అసలు దానికి డబల్ త్రిబుల్ ఎన్ని రెట్లు అప్పు చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది. ఒక పక్క స్కీములు అమలు చేయకుండా కూడా ఈ స్థాయిలో అప్పులు జరగటం మీద మనం చర్చలోకి వెళదాం. తర్వాత టీడీపీ రౌడీల దౌర్జన్యకాండ, అనంతపురం, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో పెట్టిరిగిపోయిన మూకలు. కాకినాడ జిల్లాలో మండపంలో వైఎస్ఆర్సీపీ నేతలపై కత్తులతో దాడి, పరిస్థితి విషమం. పల్నాడు జిల్లాలో మరో నేత ఇంటిపై దాడికి యత్నం, అడ్డుకోబోయిన ఆయన తల్లి తలకు తీవ్ర గాయాలు. కళ్యాణదుర్గంలో వైసీపీ కౌన్సిలర్ స్కార్పియో వాహనానికి నిప్పు పెట్టారట. కొరడతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్ అట, అన్నామలై ఆయన పేరు. ఆయన అన్నా యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించి, లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి డిఎంకే ప్రభుత్వం మీద పోరాటంలో భాగంగా ఈయన ఏకంగా కొరడాలతో కొట్టుకుంటున్నాడు. మరి కొరడాలతో కొట్టుకుంటే అధికారం వచ్చేస్తుందా ఏంటనేది ఆసక్తికరంగా ఉంది. బహుళ ఎఫ్ఐఆర్ల నమోదుపై పూర్తి వివరాలు ఇవ్వండి. సజ్జల భార్గవ్ పిటిషన్లో
పోలీసులకు హైకోర్టు ఆదేశం. అనేక చోట్ల ఇష్టారాజ్యంగా కేసులు పెడుతున్నారు కదా, వాటి మీద ఒకదానికి సంబంధం లేదు. ఎవరికో మనోభావాలు ఎవరి ఎప్పుడు దెబ్బతింటాయో తెలియదు, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. ఇది కొత్త ట్రెండ్ ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ అయింది. వచ్చే ఈ ప్రభుత్వం పడిపోతే మళ్ళీ వీళ్ళకి ఇదే అనుభవం ఎదురవుద్దని తెలిసి కూడా కావాలని దుర్మార్గంగా ఇట్లాంటి 20 కేసులు 30 కేసులు గతంలో ఎప్పుడన్నా విన్నాము ఇట్లా. మరి రేపు తెలుగుదేశం వాళ్ళకి కూడా అదే పరిస్థితి ఎదురైతే ఏం చేస్తారు? అది లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం ఇప్పటికే కాదుగా, తర్వాత కూడా వస్తుంది కదా, వాళ్ళు గుడ్ బుక్ అన్నా ఇంకోటన్నా. మరి అయినా కూడా అంత దుర్మార్గంగా వాళ్ళు చేస్తున్నారు. దాని మీద సజ్జల భార్గవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. గౌరవ హైకోర్టు వారు కూడా ఇటువంటి వాటిలో పౌర హక్కులను కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉందేమో. సిఎస్గా విజయానంద్, సాయి ప్రసాద్లో ఒకరికి ఛాన్స్. నెలాఖరున నీరబ్ కుమార్ ప్రసాద్ పదవి విరమణ చేయబోతున్నారు. ఇక బిల్డప్ బాబాయ్ దగ్గరికి వద్దాం. ఆలయం నమూనాలో అమరావతి బిట్స్. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన 35 ఎకరాలు. టీటీడీ ఆలయానికి సమీపంలో స్థలం కేటాయింపు. లా యూనివర్సిటీకి ముందుకొచ్చిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. కర్నూలులో ఏర్పాటు చేయదలిచిన లా యూనివర్సిటీని అమరావతి తరలిస్తూ మొత్తం సంస్థలన్నీ క్యూ కడతాయని ప్రచారం మొదలుపెట్టారు. అట్లాగే మ్యూజియంలో ఏర్పాటు చేస్తారట. బిట్స్ పిలాని వాళ్ళది ఇక్కడ కూడా పెడతారని చెప్పి పెద్ద ఎత్తున వేస్తున్నారు. అంతేగాని కరెంట్ ఛార్జీలు పెంపుదల గురించి కానీ, జనంలో ఉన్న ఆందోళన గురించి కానీ అసలు ఏది ఒక్కటి రాయకుండా మొత్తం కవర్ చేసేసి మేనేజ్ చేయడానికి ఈనాడు వాళ్ళు తడుతున్న తంటాలు. అందుకే బిల్డప్ బాబాయిలని అనాల్సింది, లేదంటే జాకీ పత్రికలను అనాల్సి వస్తూ ఉంది. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మెగా డిఎస్సి ఇంకెప్పుడంటూ మరో బిల్డప్ బాబాయ్ ఆంధ్రజ్యోతి ఆయన ఎందుకు రాశారో అనేది చర్చనీయాంశంగా ఉంది. ఈ మధ్య లోకేష్ గారికి ఆయనకి పట్టలేదంట కదా, బహుశా అందుకే సానా సతీష్ ఇష్యూ కాడి నుంచి వీళ్ళిద్దరి మధ్య కాస్త గ్యాప్ పెరిగిందని అంటున్నారు. ఈయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడనేది లోకేష్ వర్గం అభిప్రాయం అట రాధాకృష్ణ గారి మీద. అందుకనే ఆయన పట్టించుకోపోయేసరికి ఈయన మళ్ళీ మెగా డిఎస్సి ఇంకెప్పుడని ఇప్పుడు తాజాగా రాశారు. యాక్చువల్గా మొన్న చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు, ఆయన చేసిన తప్పు జనవరి కల్లా అయిపోద్దన్నారు, కానీ జూన్లో చూస్తామన్నారు. ఆ విషయాన్ని మామూలుగా అన్ని పత్రికలు రెగ్యులర్గా రాస్తే పర్వాలేదు, ఇప్పుడు పనిగట్టుకు రాశారంటేనే లోకేష్ మీద వీళ్ళకి ఆ గ్యాప్ అంటే బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ లొకేషన్ లొంగ తీసుకోవాలని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేస్తున్న ప్రయత్నం అనేటువంటి అభిప్రాయానికి ఇది ఆస్కారం ఇస్తుంది. మళ్ళీ అదే టైంలో మళ్ళీ జగన్ గారి మీద బడి ఏడుపులు. నాడు షాకులు నేడు శోకాలంట. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కారణం నాడు షాకులు నేడు శోకాలంటూ విద్యుత్ ఛార్జీల బాధ జగన్దే బాధ్యత అంట. చూడండి, మరి జగన్ గారు చెప్పమంటే చెప్పారా చంద్రబాబు నాయుడు గారు నేను విద్యుత్ ఛార్జీలు పెంచుతాను తగ్గిస్తానని? ఇప్పుడు అరాచకంగా అంటే చంద్రబాబు తోటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈక్వేషన్ ఇంకా బాగానే ఉంది, లోకేష్ తోటే బాగోలేదని అనుకోవాలి. ఇక ఈ తెలంగాణ విషయానికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి. నమస్తే తెలంగాణ. ప్రభుత్వ భూమి కుదవ పెట్టి 10,000 కోట్లు ఇప్పటికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుందట. ఏపీలో జగన్ గారు ఉన్నప్పుడు ఒక్క ఎకరం తీసుకున్న ఒక ఎకరం కానీ ఒక భూమి కానీ ఏదైనా తాకట్టు పెట్టంగానే పెద్ద ఎత్తున అరాచకంగా రాసిన ఈనాడు ఆంధ్రజ్యోతి ఇటువంటి పత్రికలు ఇక్కడ అసలు కిక్కురు మంటలేదు. అది ఆసక్తికరమైన విషయం. అక్కడ తనఖా పెట్టినా కూడా మాట్లాడట్లేదు. అక్కడే కాదు ఇక్కడ కూడా అదే పరిస్థితి. రైట్, 31 వరకు కేటీఆర్ అరెస్ట్ వద్దు, ఫార్ములా ఈ కేసులో ఏసీబీకి హైకోర్టు ఆదేశం. ఇదేం దారుణం, ఉద్యోగుల పొదుపు చేసుకున్న సహకార పరపతి నిధిని వాడేసుకున్న ఆర్టీసీ అంటూ తెలంగాణ ఆర్టీసీ మీద కథనాన్ని ఇచ్చారు. బకాయిలు చెల్లించని ఆర్టీసీ చేతులెత్తేసిన సీసీఎస్ అంటూ పేద పిల్లల పెళ్లిళ్ళు, చదువులు, వైద్య చికిత్సల కోసం అధిక వడ్డీతో అప్పులు చేయాల్సి వస్తుందంటూ కథనాన్ని ఇచ్చారు. ఇది ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కదా మహిళలకి, దాని ఎఫెక్టో మరి ఏమో ఇంకేం కారణమో తెలియదు. కానీ అక్కడేమో చంద్రబాబు గారు ఆ హామీని అమలు చేయకుండానే అప్పులు చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి